నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. యేసుక్రీస్తు చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయమైన కలెక్టర్ రామసుందర్ రెడ్డి. తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన సమైక్య తెలుగు దినోత్సవం. తెలుగు భాషాభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యమన్న సముద్రాల గురుప్రసాద్. బొబ్బిల్లో అంగన్వాడీ కార్యకర్తలకు 5G సెల్ ఫోన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేబీ నాయన. అంగన్వాడీ సేవలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచన. ఇక వివరాలకు వెళ్తే, యేసు ప్రభువు త్యాగం అందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి కొనియాడారు. సాటి మనుషుల పట్ల ఆయన చూపిన ప్రేమ, కరుణ అనుసరణీయమని పేర్కొన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 2000 ఏళ్ల క్రితమే దైవదూతగా వచ్చిన యేసు త్యాగం, ప్రేమ, కరుణలతో ప్రజలందరికీ ఒక మార్గం చూపారని తెలిపారు. తనకు హాని చేయడానికి వచ్చిన వారిని, పాపులను కూడా క్షమించడం ఆయన క్షమాగుణానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఫాస్టర్లకు, మౌజాములకు పారితోషికాన్ని ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసిందని, త్వరలో వారి ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. ఎమ్మెల్సీ ఇందుకు రఘురాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా ప్రార్థనలు చేసే గొప్ప మనుషులు క్రైస్తవులు సొంతమని అభినందించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఏడీ షేక్ మహబూబ్ షరీఫ్, క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పి ప్రేమానందం, పలువురు క్రైస్తవ ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 2000 సంవత్సరాల క్రితం మానవ రూపంలో మన వద్దకు వచ్చిన దైవదూత జీసస్ క్రైస్ట్. ఇది సింబల్ ఆఫ్ లవ్, కంపాషన్ అండ్ సాక్రిఫైస్. ఏం చెప్పారు? దాన్ని అందరినీ ప్రేమించమన్నారు, శత్రువులతో కలిపి ప్రతి ఒక్కరిని ప్రేమించండి అని చెప్పారు. ఈ షోడ్ కంపాషన్ ఈవెన్ టు ది సిన్నర్స్. పాపులను కూడా కంపాషన్ చూపించాడు. తనతో పాటు శిలువ మీద ఉన్న ఒక పాపను కూడా నీకేం కావాలి అని చివరి కోరిక అడిగితే తనతో పాటు తీసుకెళ్ళమన్నాడు స్వర్గానికి. సో ఆ కోరికను కూడా మన్నించాడు. ఈ షోడ్ కంపాషన్ ఈవెన్ ఫర్ ది సిన్నర్స్. సచ్ ఎ గ్రేట్ మ్యాన్. సాక్రిఫైస్, ఎవ్రీవన్ నోస్ అబౌట్ ఈ సాక్రిఫైస్. మనందరికీ తెలుసు ఎంత గొప్ప త్యాగం చేశాడని. ఎవరి కోసం త్యాగం చేశాడు? తన కోసమా? తన కుటుంబం కోసమా? కాదు, మనందరి కోసం చేశాడు. మనందరినీ మంచి దారిలో నడిపించడం కోసం తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేశాడు. అత్యంత క్రూరమైన విధానంలో తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేశాడు. సో ఇది మనకు ఒక రైట్ మెసేజ్. ఈవెన్ ఆఫ్టర్ 2000 సంవత్సరాల తర్వాత కూడా మనకు ఒక రైట్ మెసేజ్ ఇచ్చారు. మనమందరం కూడా సరైన పద్ధతిలో నడవాలి అని చెప్పి. 2000 సంవత్సరాల క్రితం ఒక క్రూరమైన పరిస్థితుల్లో, చిన్న పిల్లవాళ్ళంతా చంపబడుతున్న పరిస్థితుల్లో ఒక వెలుగులాగా మనందరి దగ్గరికి వచ్చాడు. తన 32 ఏళ్ళ చాలా చిన్న జీవితంలో ఎంతో విలువలను, ఎంతో సాక్రిఫైస్ని మనందరికీ నేర్పించాడు తను. సో ఈ క్రమంలో మనమంతా కూడా ఈ 2000 ఏళ్లలో మనం నేర్చుకున్నది ఏంటి జీసస్ గారి దగ్గర నుంచి అనేది మనం చూసుకుంటే, ఒక్కసారి మనల్ని అందరినీ మనం అనలైజ్ చేసుకోవాలి. మనం అదే లవ్లో ఉన్నామా, అదే సాక్రిఫైస్, అదే కంపాషనెట్లో బతుకుతున్నామా అని ప్రతి ఒక్కసారి మనము ఆ గొప్ప వ్యక్తి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. వీటన్నిటిని కూడా మనము అనుకోవడమే కాకుండా మన రిలీజియస్ పెద్దలు మనకు ప్రతి ఆదివారం చెప్తూ ఉంటారు. వాటిని మనం తెలుసుకోవడమే కాకుండా మనము మన పిల్లలకు నేర్పించాలి, మన పక్క వాళ్ళకు నేర్పించాలి, మన జనరేషన్స్కి పాస్ ఆన్ చేస్తూ ఉండాలి. సో ఈ విషయాన్ని మనం అంతా గమనించి ది స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ను ముందరికి తీసుకెళ్లాలని మీరందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ
విజయనగరం జిల్లా జామి తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితులు ఆందోళనకు దిగారు. జామి మండలానికి బార్డర్లో ఉన్న అన్నంరాజుపేట పుష్పగిరి గ్రామానికి చెందిన రెల్లి కులానికి చెందిన వారు తాము నివాసం ఉంటున్న ఇంటి నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు త్రోవ లేకుండా చేయడమే కాకుండా తమను కులం పేరుతో దూషించారని వాపోయారు. జామి మండలంలో ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ మీరు పద్మనాభం మండలానికి చెందినవారంటూ కేసు నమోదు చేయడం లేదని తెలిపారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. చూస్తున్నామండి. అయితే మాకు గత ఒక 80 ఏళ్ళుగా మాకు దారి ఉండేది. అప్పుడు ఏం చేశారంటే సడన్ గా రైతులు అనేది ఏం చేశారంటే ఆ దారిని దున్నేసి కనీసం దాంట్లో అడుగు కూడా పెట్టకుండా మమ్మల్ని ఇలా బంధించి ఉంచారండి. మాకు ఇటుపక్క కూడా వెళ్ళడానికి కనీసం హాస్పిటల్కి కానీ ఊర్లోకి కానీ వెళ్ళడానికి కూడా కనీసం తోవలేదండి. ఆ చెట్లమ్మడు పుట్టలమ్మడు మేము తిరుగుతున్నాము. చిన్న పిల్ల పాపలతో ఉన్నామండి. తర్వాత మేము ఏదైనా సరే ఏదో పొరపాటున మామూలుగా ఏదో బయటికి వెళ్ళినా కూడా దాంట్లో ఆ పొలంలో కానీ దిగినా కూడా ఏమంటున్నారంటే తక్కువ చేత కొడకలారా అనేసి మీదన కలబడి ఇది మా మావయ్యనైతే 10వ తారీఖు మేము అక్కడ ఏదో కార్యక్రమాలు ఉంటుండగా వచ్చి కలబడ్డారండి. గురుమజ్జి తర్వాత గులమజ్జి రామారావు అనే 2 వ్యక్తులు. వాళ్ళిద్దరూ ఆ జాగా మీద నుంచి మేము వెళ్ళాలండి. దయచేసి ఈ విషయాన్ని మేము ఎస్ఐ గారికి జామ మండలం ఎస్ఐ గారికి మేము రిపోర్ట్ చేసాము. తర్వాత ఎంఆర్ఓ గారికి కూడా ఆ విషయాన్ని మేము రిపోర్ట్ చేసాము. జామి మండలంలో అనరాజపేట గ్రామ శివారులో ఉంటున్న రెల్లి కులస్తులు నిరుపేదలైన అటువంటి కులస్తులను పద్మనాభ మండలం చెందిన ఒక 2 వ్యక్తులు ఎవరైతే నివాసం ఉంటున్నారో గురుమూర్తి నివాసం దగ్గరికి 2 వ్యక్తులు వెళ్లి మనిషిపై చేతులు వేసి ఫిల్టీ పట్టుకొని రెండు లంజా కొడకన కులం పేరు దూషించి చంపేస్తాం, అవసరం అయితే కాల్చి చంపేస్తామని చెప్పి చాలా దారుణంగా బెదిరించడం జరిగింది. 10వ తేదీన ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం జరిగింది. మండల తహసీల్దార్ గారికి అలాగే జామి పోలీస్ స్టేషన్ కూడా ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఆ గ్రామంలో ఎన్నో వేలుగా అదే జామి మండలానికి సంబంధించిన ఆధార్ కార్డులు, ఎలక్షన్ కమిషన్ ఓటు కార్డు అనేక హక్కులు కలిగి ఉన్నారు. కానీ అక్కడ 2 జిల్లాలకి సరిహద్దు అని చెప్పి ఈ జామి ఎస్సీ గారు మాకు తెలిపారు. అది జామి ఎస్సీ గారు కూడా అది ఏ మండలానికి వస్తుందో ఎంక్వైరీ చేసి నేను చేయవలసింది ఏదంటే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తానని చెప్పి జామి ఎస్సీ గారు మాకు తెలిపారు. ఆలయానికి దంపతుల దర్శనానికి వచ్చి ఏకంగా అమ్మవారి నగలు కాజేసిన ఘటన పార్వతీపురం మంజం జిల్లా పాలకొండ మండలం కొండాపురం గ్రామం గాయత్రీదేవి ఆలయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక జంట అమ్మవారి దర్శనానికి ఆలయానికి వచ్చారు. ఆ సమయంలో ఆలయ అర్చకుడు పక్కనే అల్పాహారం చేస్తున్నారు. అయితే పంతులు గారు తిరిగి వచ్చి చూసేసరికి అమ్మవారి విగ్రహంపై ఉన్న బంగారు ఆభరణాలు కనిపించలేదు. అప్రమత్తమైన అర్చకుడు చుట్టుపక్కల విచారించగా ఆ సమయంలో ఆలయానికి వచ్చిన వ్యక్తులు ఎంఎస్ఎన్ కాలనీకి చెందిన పసల చిన్నారావు, అతని భార్య బమ్మిడి దుర్గగా గుర్తించారు. వారు దర్శనం చేసుకుని వెళ్ళిన వెంటనే నగలు మాయమవడంతో పంతులు గారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు దర్యాప్తు చేయగా చిన్నారావు, అతని భార్య మోటార్ సైకిల్ మీద దొంగలించిన సొత్తును అమ్మడానికి వేరగట్టం వైపు వెళ్తూ ఉండగా వారిని పట్టుకుని వారి దగ్గర నుండి అమ్మవారికి సంబంధించిన బంగారు ఆభరణాలు రికవరీ చేసి కేసు నమోదు చేశారు. నిన్న 23వ తేదీన ఉదయం 8:30 అంటే 8:45 మధ్యలో గాయత్రి టెంపుల్ దగ్గర ఒక ఆడ ఒక మగ ఒక ఇద్దరు అంటే అన్నోన్ పర్సన్స్ దర్శనంకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ సమయంలో పంతులు గారు టిఫిన్ చేయడానికి బయటకు వచ్చారు. టిఫిన్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో టిఫిన్ చేసి మళ్ళీ గుడి లోపలికి వెళ్ళిన వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి అనమాట ఆవిడ మెడలో వస్తువులు, బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఇమీడియట్ గా బయటికి రావడం, ఆ చుట్టుపక్కల వాకప్ చేయడంతో అప్పుడే దర్శనంకి వచ్చినటువంటి వీళ్ళ మీద అనుమానం కలిగి చుట్టుపక్కల వాకప్ చేయడం జరిగింది. ఆ టైంలో ఇమీడియట్ గా వాళ్ళు ఎవరైనా తెలుసుకునేసరికి వాళ్ళు మనకి ఎన్ఎస్ఎన్ కాలనీకి సంబంధించిన పాలకొండ సంబంధించిన వారుగా నిర్ధారించడం జరిగింది. వాళ్ళు ఎవరంటే పసల చిన్నారావు, బమ్మిడి దుర్గ. ఇమీడియట్ గా అదే ఇన్ఫర్మేషన్ అనమాట మన లోకల్ ఎస్ఐ గారికి అనమాట తెలియజేయడం, అలాగే ఎస్ఐ అండ్ టీం ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళడం, అక్కడ నుంచి వాళ్ళ గురించి అనమాట సెర్చ్ చేయడం జరిగింది అనమాట. ఈ రోజు 8 గంటల సమయంలో మార్నింగ్ వేరగట్టం జంక్షన్ దగ్గర అనమాట వెహికల్ చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఆభరణాలు అనమాట అమ్మడానికి అనమాట తీసుకొని వస్తున్నారు అనమాట. ఆ సమయంలో ఈ రోజు వెహికల్ చెక్ చేస్తుండగా ఎస్ఐ అండ్ టీం అనమాట ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్ గా ఇంటాక్ట్ రికవరీ అనమాట వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది అనమాట. మొత్తం 24 గ్రాములు 2 తులాలు. అవి వస్తువులు ఒకటి 2 తులాల పైన, బంగారు లాభ శతమానాలు 18 గ్రాములు అండి ఒకటి.
నెక్స్ట్ బంగారు కళ్ళు 1 గ్రాము, నెక్స్ట్ బంగారు అడుగులు 2.5 గ్రామ్స్, నెక్స్ట్ ముక్కెర 2.5 గ్రామ్స్, మొత్తం టోటల్గా 24 గ్రాములు. ఇంతకుముందు ఎటువంటి ఇదేం లేదు. కాకపోతే ఒక వీళ్ళ హస్బెండ్ పైన అంటే పోక్సో కేసు ఒకటి ఉంది. వీళ్ళ హస్బెండ్ పైన పోక్సో ఉంది. తెలుగు భాషా పరిరక్షణ సమితి, సమైక్య భారతి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి సమితి సంయుక్తంగా ఈ నెల 26వ తేదీన సమైక్య తెలుగు దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ అప్పారావు స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు సంస్మరణ నేపథ్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. అదేవిధంగా వందే మాతరం గేయానికి 150 సంవత్సరాల నేపథ్యంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలను జిల్లా కేంద్రంలో వివిధ పాఠశాలలో ఇప్పటికే నిర్వహించామని, విజేతలుగా నిలిచిన 100 మంది విద్యార్థులకు 26వ తేదీ ఉదయం 9:30 కేఎల్పురంలోని గీతాంజలి పాఠశాలలో బహుమతి ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య శరత్ చంద్రబాబుతో పాటు కుస్మంచి సుబ్బారావు, సాగి శివ సీతారామరాజు స్మారక కళాపీఠం వ్యవస్థాపకులు నాలుగోసెల్ రాజు తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త పి కన్నయ్య, సమితి కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ, వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ ముల్లపూడి సుభద్రాదేవి తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు డిసెంబర్ 15న ఆయన స్వర్గస్థులైనారు. ఆ మహనీయ త్యాగ ఫలితంగానే తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పడింది. ఒక కేవలం తెలుగు వారికే కాకుండా భారతదేశంలో ఉన్న భాషా రాష్ట్రాలన్నిటికీ కూడా ఆయన పితామహుడు. ఆ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆ మహనీయుని వర్ధంతిని మద్రాసులో డిసెంబర్ 15వ తారీఖున అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఎక్కడైతే ఆయన ఆమరణ నిరాహార చేశారో అక్కడ నిర్వహించడం జరిగింది. అలాగనే నెల్లూరులో స్వర్ణభారతి అనే సంస్థ యొక్క పాఠశాలలో నిర్వహించటం జరిగింది. తేదీ 26/12/25 శుక్రవారం ఉదయం 10 గంటలకు గీతాంజలి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కలెక్టర్ ఆఫీస్ వద్ద దగ్గర పావని నగరం వద్ద అక్కడ నిర్వహించబడుతుంది. కావున పుర ప్రముఖులు, ప్రధానంగా విజయనగర పుర ప్రముఖులు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. తెలుగు జాతి కోసం, తెలుగు వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అమూల్యమైన త్యాగమూర్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి నిర్వహించబడుతుంది. కావున ఆ మహనీయునికి నివాళులు అర్పించటం తెలుగువారి కర్తవ్యము. దీన్ని జయప్రదంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాము. తెలుగువారి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కీలక పాత్ర పోషించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకునే నేపథ్యంలోనూ, అదేవిధంగా వందే మాతరం 150 ఏళ్ళ నేపథ్యంలోని తెలుగు భాషా పరిరక్షణ సమితి, సమైక్య భారతి, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి సమితి సంయుక్తంగా ఈ నెల 26వ తారీఖున ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని గీతాంజలి స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలల్లోని పొట్టి శ్రీరాములు గారి మీద, అదేవిధంగా వందే మాతరం మీద వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలతో పాటు ఏకపాత్రాభినయ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. విజేతలుగా నిలిచినటువంటి 100 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు ఈ నెల 26వ తేదీన గీతాంజలి పబ్లిక్ స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరినీ రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానం పలుకుతున్నాం. కాసేపు విరామం. సరి గరి గమ పని సా నిరిస 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 నీద మాగరి సరి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది
బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. బ్యాక్ టు న్యూస్. విజయనగరం జిల్లా ఎస్కోట్లోని శ్రీ సాయికృష్ణ హాస్పిటల్లో ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విశాఖపట్నం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్కి చెందిన ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ వెంకట సాంబశివరావు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్కోట్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత క్యాన్సర్ ఓపీ మరియు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేశారు. పరీక్షల్లో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయిన వారికి విశాఖపట్నంలోని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. అవసరమైతే కీమోథెరపీతో పాటు తదుపరి చికిత్సలను కూడా ఉచితంగా నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తామని వెల్లడించారు. ఇప్పటికీ ఈ ప్రాంతానికి చెందిన పలువురికి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అనంతరం పూర్తి స్థాయిలో చికిత్స అందించామని, వారు ప్రస్తుతం క్యాన్సర్ను జయించి ఆరోగ్యంగా జీవిస్తున్నారని తెలియజేశారు. ఈ సమావేశంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అంటే మనం ప్రతి వారం కూడా ఎస్కోటలో ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా మనం క్యాన్సర్కి సంబంధించి ఉచితంగా ఓపీ చూస్తున్నాం. సో అది ఉచితంగా ఎందుకు చూస్తున్నామంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో ఎక్కువ మందికి క్యాన్సర్లు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే భయంతోనో లేకపోతే ఖర్చుతో భారం అని ముందుకు రావడం లేదు. సో దానిలో భాగంగా మనమే ఇక్కడికి ప్రతి వారం రావడము, సో ఎవరైతే అంటే క్యాన్సర్ అనే డౌట్ కానీ లేకపోతే డిటెక్ట్ అయిన వాళ్ళకి మనం ఇక్కడ ఫ్రీగా వాళ్ళని కౌన్సిలింగ్ చేయటము, సో ట్రీట్మెంట్ గురించి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని మాట్లాడటము, వాళ్ళు ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత ప్రతిదీ కూడా మనం విశాఖపట్నంలో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హెల్త్ సిటీ వైజాగ్లో మనం ఉచితంగా ట్రీట్మెంట్కి సంబంధించి ప్రతిదీ కూడా ఏదైతే టెస్టులు కానీ తర్వాత ట్రీట్మెంట్ రేడియేషన్ అయినా కీమో అయినా సర్జరీ అయినా ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా చేయటం జరుగుతుంది. సో ఈ సాయికృష్ణ హాస్పిటల్లో ఎందుకంటే మనం సాయికృష్ణ హాస్పిటల్ అనేది ఈ ఊర్లో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అందులోనూ డాక్టర్ త్రినాథరావు సార్ అంటే చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్ ఇన్ ఎస్కోట. సో అందులో భాగంగా లాస్ట్ ఒక మోర్ దాన్ 1 year నుంచి మనం ఈ ఎస్కోట్లో ప్రతి వారం కూడా ప్రతి బుధవారం ఓపీ చూడటం జరిగింది. సో ఇక్కడ మనకి ట్రీట్మెంట్ అయిన పేషెంట్స్ కూడా కొంతమంది వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అంటే ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళు ఇవాళ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా లైఫ్ నార్మల్గానే వాళ్ళు జీవన విధానం ఉంది. అంటే ఒకప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందిగా అంటే కొంతమంది నాలుక మీద క్యాన్సర్లు, అలాగే కొంతమంది సార్కోమా గ్లూటియస్ అంటే ఈ బటక్స్ రీజన్లో రావడము, సో వాళ్ళు అసలు కూర్చునే పరిస్థితి లేదు ఆ టైంలో ఆయన ఆ అల్సర్ వల్ల. అలాగే కొంతమందికి లింఫోమా క్యాన్సర్లు, సో గర్భసంచి క్యాన్సర్ పేషెంట్స్ దాదాపు ఒక 15 నుంచి 20 మంది వరకు ఇక్కడ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఈరోజు సక్సెస్ఫుల్గా ఉన్నారు అందరూ కూడా. సో అందులో ఇవాళ ఒక 4-5 మాత్రం ఇక్కడ అటెండ్ అయ్యారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే మనం ఈ ఎస్కోటలో ఉన్న ప్రజలకు అందరూ కూడా ప్రతి వారం బుధవారం కూడా ఈ సాయికృష్ణ హాస్పిటల్లో మనం ఫ్రీగా క్యాన్సర్కి సంబంధించి ఓపీ చూడటము, ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే ఫర్దర్గా మనం విశాఖపట్నంలో దానికి సంబంధించిన టెస్టులు అలాగే ట్రీట్మెంట్లు ఉచితంగా చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా కీర్తి కిరీటంలో మరో బంగారు పథకం చేరింది. పారా బ్యాడ్మింటన్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించిన జిల్లా క్రీడాకారుడు పొట్నూరు ప్రేమ్చంద్ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టరేట్లో జేసీ సేతుమాధవన్ ప్రేమ్చంద్ను ప్రత్యేకంగా అభినందించారు. దివ్యాంగుడనే వెల్తిని పక్కన పెట్టి పట్టుదలతో శ్రమించిన ప్రేమ్చంద్ బ్యాడ్మింటన్ పోటీల్లో పసిడి పథకాన్ని కైవసం చేసుకోవడం గొప్ప విజయంగా అభివర్ణించి సత్కరించారు. ప్రేమ్చంద్ సాధించిన ఈ విజయం ఎంతోమంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం పొట్నూరు ప్రేమ్చంద్ కోచ్ మాట్లాడుతూ తన శిష్యుడు సాధించిన ఈ విజయం పట్ల చాలా గర్వంగా ఉందని, ఒక పారా అథ్లెటిక్గా తనకున్న పరిమితులను అధిగమించి క్రమశిక్షణతో తాను చేసిన కఠిన శ్రమకు ఈ గోల్డ్ మెడలే నిదర్శనమని కొనియాడారు. ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదని, సరైన ప్రోత్సాహం కూడా అవసరమని స్పష్టం చేశారు. అధికారులు క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు అందించాలని కోరారు. ఈరోజు మన ముందున్న ఒక మట్టిలో మాణిక్యం పారా బ్యాడ్మింటన్లో జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్ లాస్ట్ వీక్ దుబాయ్లో జరగడం జరిగింది.
మన జిల్లా వాసి మన ఇండియా తరపున పార్టిసిపేట్ చేసి ఆ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించినందుకు మన జిల్లా వాసిగా మన క్రీడా ప్రాధికార సంస్థ తరపున అడ్మినిస్ట్రేషన్ తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మున్ముందు ఎన్నో విజయాలు సాధించాలని, వారికి ఏమన్నా తోడ్పాటు కావాల్స్తే అడ్మినిస్ట్రేషన్ గౌరవ కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి తప్పకుండా మన జిల్లాకి ఈ అబ్బాయి వాస్తవం అయితే ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళే వరకు కూడా ఈ జిల్లా వాసి అని మనం ఐడెంటిఫై చేయలేదు. ఈ మధ్యకాలంలో పారా స్పోర్ట్స్ వెలుగులోకి వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. వారిని ప్రమోట్ చేస్తున్న స్టేట్ అసోసియేషన్ మరియు జిల్లా ప్రెసిడెంట్ గారైన దయానంద్ గారు రామస్వామి గారికి మన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే వీరు విభిన్న క్రీడావంతులు కాబట్టి కొంతకాలం వరకు మరుగున పడి ఉన్నారు. గవర్నమెంట్ కూడా వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు చాలా కృషి చేసి వీరందరినీ కూడా వెలుగులోకి తీసుకొస్తున్నందుకు క్రీడాకారుల తరపున క్రీడా ప్రాధికార సంస్థ ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ అబ్బాయి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఒక ఫంక్షన్లో చూసాము, ఆ అబ్బాయి బయోగ్రఫీ చెప్పారు. ఈ అబ్బాయి టాలెంట్ని ఐడెంటిఫై చేసిన ఈ అబ్బాయి సీనియర్ ఇక్కడే ఉన్నారు, నవీన్ కుమార్ అనే అబ్బాయి ఐడెంటిఫై చేసి తర్వాత తన కొంతవరకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత రైల్వే కోచ్ గారైన వారికి అప్పచెప్పడం జరిగింది. వారు కూడా ఈ అబ్బాయితో పాటు వచ్చేశారు. మరి ముఖ్యంగా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది బ్యాడ్మింటన్ అనేది. ఒక షటిల్ కాక్, ఫెదర్ కాక్ కొనాలన్నా, రాకెట్ కొనాలన్నా వేలల్లో అవుతుంది. ఒక ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నేషనల్కి వెళ్ళాలన్న ఖర్చులతో కూడుకున్నది. అంతా కూడా స్పాన్సర్ కూడా ఆయన గిరీష్ గారు ఆయన సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పారు. అది చాలా సంతోషకరం. ఫ్యూచర్లో మన జిల్లా క్రీడాధికారి తరఫున అడ్మినిస్ట్రేషన్ తరఫున డెఫినెట్లీ ఆ అబ్బాయికి ప్రోత్సహిస్తూ, ఆ అబ్బాయి కాదు మా పక్కన ఉన్నారు 2-3 క్రీడాకారులు, మొన్న స్పోర్ట్స్లో కూడా చాలా మెడల్స్ కొట్టుకొచ్చారు రాష్ట్రస్థాయి పోటీల్లో. సత్యబాబు అని ఆ అబ్బాయి కూడా రైల్వేస్లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ డెఫినెట్లీగా మేము ప్రోత్సహిస్తామని మీ మీడియా ప్రజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, మినిస్టర్ గారు కానీ ముందుంటున్నారు. ఈ క్రీడా పాలసీలో ఏవైతే ఫలాలు ఉన్నాయో డెఫినెట్లీగా వాళ్ళు అందిపుచ్చుకోవాల్సింది కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఈ పిల్లలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. 3 months బ్యాక్ ఇక్కడ లక్నోలో నేషనల్ ఛాంపియన్షిప్ అయ్యింది, జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్. అక్కడ నా కేటగిరీలో నేను గోల్డ్ మెడల్ కొట్టాను. సో దానికి తర్వాత నేను ఇంటర్నేషనల్ సెలెక్షన్ వచ్చింది. నేను నైజీరియా టోర్నమెంట్కి వెళ్ళాను. సో అక్కడ సింగిల్స్లో గోల్డ్, డబుల్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో ఆ సెలక్షన్తో నేను ఏషియన్ యూత్ డిసెంబర్లో జరిగిన ఏషియన్ యూత్కి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను. అందులో నా కేటగిరీలో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఈ టోర్నమెంట్ బిఫోర్ నేను టోర్నమెంట్స్కి హెల్ప్ చేసిన నా కోచ్ అండ్ నా స్పాన్సర్షిప్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మెయిన్లీ నా సెక్రటరీ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎందుకంటే అతను నాకు గైడ్ చేసి సపోర్ట్ చేసినందుకు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు 5G సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అంగన్వాడీ కార్యకర్తలందరూ నేలపై కూర్చుని పాల్గొన్నారు. ఈ క్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన్కు కుర్చీ ఏర్పాటు చేయగా ఆయన కుర్చీ వద్దని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి నేలపై కూర్చుని కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీలకు సమాన గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న 5G సెల్ ఫోన్లు అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా చేయడంలో కీలకంగా ఉపయోగపడతాయన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు వేగంగా, పారదర్శకంగా అందాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ పీఓ విజయలక్ష్మి, అంగన్వాడీలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో గల శ్రీ వేద పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాంతా క్లాస్ వేషధారంలో విద్యార్థులు అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బోడా బాబురావు మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదిన విశేషతను వివరించారు. పాఠశాల ప్రిన్సిపల్ నల్ల రామకృష్ణ మాట్లాడుతూ యేసుక్రీస్తును ఆదర్శంగా తీసుకుని ఇతరుల పట్ల ప్రేమతో మెలగాలని సూచించారు. పాఠశాల కరస్పాండెంట్ బోడా సునీత మాట్లాడుతూ చదువుతో పాటు సామాజిక, ఆధ్యాత్మిక అంశాలు, పర్వదినాల విశేషతను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే క్రిస్మస్ పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ క్రమంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని అత్యంత పురాతనమైన చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఆర్సీఎం చర్చి క్రీస్తు జన్మదిన వేడుకలకు సర్వసన్నద్ధమైంది. శతాబ్ద చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడు నూతన శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ
శాంతి, ప్రేమ, కరుణకు చిహ్నమైన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పురాతన ఆర్సీఎం చర్చి ముస్తాబైందని, ప్రతి ఏటా ఇక్కడ జరిగే వేడుకలకు వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారని చెప్పారు. ఈ ఏడాది కూడా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. సహోదరి సహోదరులారా, పునీత్ అంతోను వారి దేవాలయము, మోరిస్ దేవాలయము, విజయనగరం సంఘ కాపరినైనటువంటి నేను వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు జన్మాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 25న ప్రపంచమంతా కూడా ఎంతో ఆనందంతో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుంది. ఆర్సీఎం చర్చ్ విజయనగరం తరపున ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక పురాతనమైనటువంటి దేవాలయం విజయనగరం జిల్లాలోనే క్రిస్మస్ పండుగకు క్రిబ్ డెకరేషన్స్, చర్చ్ డెకరేషన్, విద్యుత్ అలంకరణ, పూజా ప్రార్థనల్లో పాల్గొనడానికి ప్రజల సౌకర్యం కోసం మిగిలినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అందరికీ కూడా ఈ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆనందం ప్రతి ఒక్కరి హృదయంలో, గుండెలో ఉండాలనేటువంటిదే మా అందరి ప్రార్థన. ఆ క్రీస్తు ప్రభుని జననం లోకానికి, ప్రతి మానవునికి శాంతి, సమాధానం, ఆనందాన్ని తీసుకుని వచ్చింది. ఆ ఆనందం ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో హృదయంలో ఉండాలనేటువంటిదే ప్రతి ఒక్కరి క్రైస్తవుల ఆకాంక్ష, కోరిక. ఆ ఉద్దేశం కొరకే ఈనాడు క్రిస్మస్ ఆనందంగా కొనియాడుతూ, ఈ ఆనందం మనతో పాటు ఇతరులతో పంచుకోవాలి అనేటువంటి క్రిస్మస్ సందేశాన్ని క్రీస్తు ప్రభు అందిస్తున్నారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని మనం పొందుతూ అది 10 మందికి పంచాలి అనేటువంటి ఆ యొక్క భావంతో ఈ క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ, ఆ విధంగా అందరి శ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి జరగాలని ప్రార్థిస్తూ, ప్రపంచ శాంతి ఎల్లప్పుడూ కూడా ప్రపంచంలో శాంతి నెలకొనాలని క్రీస్తు ఇచ్చినటువంటి శాంతి సందేశాన్ని స్వీకరిస్తూ అందరూ కూడా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, కోరుతూ మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పేరు మార్చి వీబీజీ రామ్జీ అనే కొత్త పేరుతో కూటమి ప్రభుత్వం పథకాన్ని మార్చడం వలన కూలీలకు ఒరిగేదేమీ లేదని ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘం బీకేఎంఎం విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా గైప్తన శాఖ గ్రంథాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టం వామపక్షాల పోరాటాల వల్ల ఆనాటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని, నేటికి 20 సంవత్సరాలు పూర్తయిన వ్యవసాయ కార్మికులకు, కూలీలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పేరుతో నేటి వరకు ఉపాధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఇంతవరకు ఉన్న వేతనం 307 రూపాయలు ఉన్న దాంట్లో కోత విధించి 240 రూపాయలకు తగ్గించడమే కాకుండా నేటి ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ కూలీల నోట్లో మట్టి కొట్టిందన్నారు. ఓవైపు వేతనాల్లో కోత, జాబు కార్డులను కుదించడం, కనీస వేతనం లేకపోవడం వల్ల భవిష్యత్తులో ఉపాధి హామీని ఎత్తివేయడానికి కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెంటాడ మండలం వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు పడాల అప్పలనాయుడు, దత్తిరాజేరు మండలం వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు సారిపిల్లి చంద్రయ్య, బొండపల్లి మండలం వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు మామిడి వెంకటరమణ పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. యేసుక్రీస్తు చూపిన మార్గం అందరికీ ఆదర్శమైన కలెక్టర్ రామసుందర్ రెడ్డి. తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన సమైక్య తెలుగు దినోత్సవం. తెలుగు భాషాభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యమన్న సముద్రాల గురుప్రసాద్. బొబ్బిల్లో అంగన్వాడీ కార్యకర్తలకు 5G సెల్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేబీ నాయన. అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచన. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.